హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీప్తిని. ఈరోజు మనము మేథీ చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మేథీ చికెన్ చాలా చాలా హెల్దీ అండ్ చాలా ఈజీ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెల్లావ్. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే దీనికి ఒక 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా మనము పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టొమాటోస్ కూడా ఇలాగా ఎర్ర టొమాటోస్ తీసుకుంటే మనకి బాగా ముషిగా అవుతాయి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా. నెక్స్ట్ మనకి ఇంకా ఏమేమి కావాలంటే నేను ఒక కట్ట మెంతి ఆకు తీసుకున్నానండి. ఒక పెద్ద కట్టని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆఫ్ ఉప్పు. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే నేను ప్రొసీజర్లో చెప్తాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకోండి. కొంచెం వేడెక్కాక ఇందులో మనకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. మనకి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం స్కిన్లెస్ తీసుకున్నాం కదా, అందుకనేసి దాంట్లో వచ్చి ఫ్యాట్ ఏం రాదు కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఒకసారి కదా పర్లేదు. సో ఆయిల్ వేసుకున్నాక ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త క్రాకిల్ అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ముందుగా మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని దాంట్లో వేసేసుకుందాం. మేథీ చికెన్లో ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలండి. అప్పుడే మనకు ఆ స్వీట్నెస్ అనేది తగలకుండా ఉంటుంది, టేస్ట్ వస్తుంది, ప్లస్ స్వీట్నెస్ రాకుండా ఉంటుంది. సో ఆనియన్స్ త్వరగా వేగడానికి మనం ఏం యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు? సాల్ట్. సో కర్రీకి తగ్గట్టుగా నేను సాల్ట్ యాడ్ చేసాను, మళ్ళీ మధ్యలో ఏం యాడ్ చేయను నేను. సో ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు మనం బాగా వేయించుకుందాం. ప్రస్తుతానికైతే ట్రాన్స్లూసెంట్ అయ్యాయండి. సో అందుకని ఇందులో నేను ఒక 1 బిగ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకుందాం. మేథీ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ త్వరగా అయిపోతుంది. సో ఆనియన్స్ వేగాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రటి టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాం. ఎర్రగా ఉంటే మనకి బాగా గ్రేవీ బాగా వస్తుంది, పచ్చిగా ఉంటే అంత ముషిగా అవ్వవు కదా. సో అందుకని నేను ఎర్రటి టొమాటోస్ తీసుకున్నాను. ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం. కాసేపు మనం మూత పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. సో ఇందులో మనం ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. నేను చెప్పినట్టుగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారము, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ మసాలా అంతా మన ఆనియన్ టొమాటోకి బాగా పట్టేలాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసానండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడితే సరిపోతుంది. చూసారు కదా ఎంత ముషీగా అయిపోయిందో, మంచి గ్రేవీ లాగా వచ్చేసింది ఆనియన్ టొమాటో. అందుకనేసి ఇప్పుడు మనం ఇంకా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఈ సైజ్ చికెన్ పీసెస్ తీసుకుంటే మనకి త్వరగా వేగుతాయండి, ఎందుకంటే మనము కుక్కర్లో విజిల్స్ రానివ్వట్లేదు. అందుకనేసి పెద్ద పీస్ అయితే సరిగ్గా ఉడకపోవచ్చు, అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. సో చికెన్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టే విధంగా, ఆనియన్ టొమాటోస్ అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక దీంట్లో మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడే, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు యాడ్ చేయొద్దు. ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత మూసేసుకొని ఉడికించుకుందాం. సో 3 మినిట్స్ అయిపోయింది. చూసారు కదా వాటర్ కొంచెం కొంచెంగా వస్తుంది.
ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 80 to 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మసాలా అంతా కింద అతుక్కుపోకుండా మాడిపోకుండా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అనేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ చేసుకోకండి. సో ఆ కొద్ది వాటర్తోనే దాన్ని మనం ఉడికించేద్దాము. ఒక 15 minutes పాటు దాన్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇన్ని వాటర్ మనకి వచ్చాయి. చూసారు కదా, మనం వేసిన కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ద్వారా అలాగే చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం కలిపి ఇంత వాటర్ అయింది. సో దీన్ని ఇంకొక 10 minutes వరకు మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము, ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. సో 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు చూసారా మీరు, వాటర్ చాలా వరకు తగ్గిపోయాయి. చూసారా, థిక్ గ్రేవీలా కనిపిస్తుంది. సో ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ గ్రీన్స్. ఇందులో నేను కొత్తిమీర వేయట్లేదండి, ఓన్లీ మెంతి ఆకు మాత్రమే వేస్తున్నాను. కొత్తిమీర వేసాక మళ్ళీ అది వేస్తే ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది, కొరియాండర్ ఫ్లేవరు. అందుకనేసి ఓన్లీ మెంతాకు యాడ్ చేస్తున్నాను. సో మెంతాకు అంతా వేసేసిన తర్వాత బాగా మనం మిక్స్ చేసేసుకుందాం. మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెంతి ఆకులోంచి కూడా మళ్ళీ మనకు వాటర్ వస్తాయి కదా. సో ఆ వాటర్ సరిపోతుంది అది ఉడకడానికి. మూత వేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకుందాము. సో ఇప్పుడు మిగిలిన గరం మసాలా ఒక్కటి ఉంది కదా, దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని మళ్ళీ మూత మూసేసుకొని ఉడికించుకుందాం. ఒక 5 to 7 minutes ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు. హోటల్లో మనం తీసుకుంటే ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది. నేను కూడా చాలా షాక్ అయ్యాను ఆ స్మెల్ చూసి. సో మీరు చూస్తే ఆకు కూడా బాగా ఉడికిపోయిందండి. చూసారా, వాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మీకు కలిపి చూపిస్తాను. ఎక్కువ వాటరీగా కూడా లేకుండా బాగా అయింది. సో ఇప్పుడు మనం ఒక ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. సో ఈజీగా గరిటతోనే వచ్చేస్తుందంటే బాగా ఉడికిపోయినట్టు. నేను టేస్ట్ కూడా చూస్తాను ఇప్పుడు. చూసారు కదా, అలా అంటే ఉడికిపోయింది. సో లెట్ మీ టేస్ట్. ఉప్పు కారం అని పర్ఫెక్ట్గా సరిపోయండి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. సో మనకి డిష్ అవుట్ చేసే టైం వచ్చేసింది. లెట్స్ డిష్ అవుట్. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఆ రెడ్డిష్ కలర్. ఓ మై గాడ్, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనుంది. చాలా హెల్దీ కూడా అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. గోంగూర చికెన్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కదా, ఈసారి మేథీ చికెన్ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈ మేథీ చికెన్ అనేది మనకి పరోటాస్లో కానీ లేకపోతే రోటీ, నాన్ ఆర్ ఫ్లేవర్డ్ రైస్, కలర్ రైస్ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు చూస్తే ఇక్కడ ఆయిల్ అంతా బయట కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్.